మంత్రాలన్నిటిలోకెల్లా గాయత్రి మంత్రం చాలా విశేషమైనదిగా చెప్తారు. ఎందుకు గాయత్రి మంత్రానికి అంత ప్రత్యేకత ఏర్పడింది? నా గాయత్రి సమో మంత్ర నా మాత పరదేవత అని. అంటే గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవము లేదు. గయాన్ త్రాయతి ఇది గాయత్రి అని గాయత్రి మంత్రానికి ఒక అర్థం. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి మాత. ముక్తావిద్రుమ హేమనీల ధవళైఛాయైర్ముఖైస్తీక్షణై యుక్తామిందు నిబధ్న రత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం అంటూ గాయత్రి ధ్యాన శ్లోకాన్ని మనం జపిస్తాం. 5 ముఖాలతో 10 చేతులతో రోజంతా నీకు రక్షణ కల్పించే అద్భుతమైన మంత్రము గాయత్రి మంత్రం. 5 ముఖాలు అంటే పృథ్వీ ఆపస్తేజో వాయుర్ ఆకాశాలు. పంచభూతాలతో నిర్మితమైనది బ్రహ్మాండము, పంచభూతాలతో నిర్మితమైనది ఈ పిండాండం. ఈ పిండాండంలో ఆనందంగా నువ్వు జీవితాన్ని గడపాలి అంటే అంతరిక్షంలో ఉన్న నవగ్రహాల యొక్క ప్రభావం నుంచి నిన్ను నువ్వు రక్షించుకుంటూ ముందరికి నడవాలి. అందుకే 5 ముఖాలు, 15 చేతులు, 9 గ్రహాలు, మొత్తం కలిపితే 24. గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. 24 బీజాక్షరాల సంపుటి గాయత్రి. అందుకే రామాయణాన్ని వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతమాసాది సాక్షాత్ రామాయణాత్మన అని. గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానమే రామాయణ మహాగ్రంథం. 24,000 శ్లోకాలతో ఒక్కొక్క బీజాక్షరానికి 1000 శ్లోకాల వ్యాఖ్యానం చేశారు వాల్మీకి. బాగుంది, మీరు చెప్తున్నది మేము ఎలా విశ్వసించాలి అని మీరు ఆలోచించినట్టయితే ఒక్కసారి ఆ మంత్రాన్ని పరిశీలిద్దాం. సామాన్యంగా మంత్ర వివరణను బహిరంగంగా చేయటం అంత శ్రేయోదాయకం కాదు అంటారు. సదస్సు మంత్రమున ప్రకాశయేతని. కానీ అద్భుతమైన గాయత్రి మంత్ర మాహాత్యం తెలిస్తే ఆ గాయత్రి మంత్రము వారిని కాపాడుతుంది కనుక వివరాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఓం భూర్భువ సువహ. భూ అంటే భూమి, భువహ అంటే గ్రహాలు, సువహ అంటే పాలపుంతలు. ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. సైన్స్ ఒక మాట చెప్తుంది, వెన్ కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ దెర్ విల్ బి ఈక్విలిబ్రియం. అంటే స్థితిశక్తి గతిశక్తి రెండు సమానమైనప్పుడు అక్కడ ఈక్విలిబ్రియం ఉంటుంది. మరి ఈ గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. వీటి కెనెటిక్ ఎనర్జీ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే 12 mv² అనేటువంటి ఫార్ములాతో అదంతా మనమంతా ఈ భూమండలం మీద ఉండటానికి స్థితిగా ఆనందంగా కారణమవుతూ ఉన్నది అన్నది ఆ మంత్రంలో. ఓం భూహు ఓం భువః ఓం సువః ఓం తత్సవితుర్వరేణ్యం తత్సవితుః అంటే ఆ సూర్యుడే వరేణ్యం, అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాడు. అందుకే సూర్యకిరణాలలో ప్రణవశక్తి దాగి ఉన్నది అని చెబుతూ ఈవెన్ నాసా కూడా తేల్చి చెప్పింది. ఇలా భర్గో దేవస్య ధీమహి, ఆ భగవంతుణ్ణి నా బుద్ధిలో ఉంచుకుంటూ ఉన్నాను. ధియో న ప్రచోదయాత్, అతను నా బుద్ధిని ప్రచోదనం చేసి సక్రమమైన మార్గంలో నన్ను నడిపించుగాక అని కనీసం 108 సార్లు ప్రతినిత్యము నువ్వు జపించగలిగినట్టయితే సెకనుకు 20,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూమి మీద జీవితం కనపడుతున్న ప్రతి మానవుడు ఆనందంగా ఉండగలుగుతాడు. ఆ మంత్ర మాహిత్యం వల్ల 24 గంటల కాల వ్యవధి కలిగిన రోజులో ప్రతి గంట నీకు పరమాత్మ యొక్క చైతన్యం మార్గదర్శకం చేయాలని నువ్వు భావిస్తే ఈ మంత్రాన్ని తప్పకుండా ప్రతినిత్యము జపించే ప్రయత్నం చేయి. అంతేకాని సెల్ ఫోన్లలో కాలర్ ట్యూన్గా పెట్టుకొని దాన్ని అపభ్రంశం చేసే ప్రయత్నం చెయ్యకు. అదే గాయత్రి మంత్రం యొక్క మహత్యం. అంటే ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడంటే అప్పుడు వినకూడదు అంటారు. మంత్రానికి కొన్ని నియమాలు ఉన్నాయమ్మా. స్తోత్రం నామం ఎప్పుడైనా చెప్పుకో. మంత్రంలో మననః త్రాయతే ఇతి మంత్ర, మనః అంతర ఇతి మంత్ర. పదే పదే జపించటం వల్ల ఏ బీజాక్షర సంపుటి నిన్ను కాపాడగలుగుతుందో అది మంత్రం. ఏదైతే నిన్ను అంతర్ముఖం చేసి నీలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని నీకు దర్శింపజేయగలుగుతుందో అది మంత్రం. అలాంటి మంత్రాన్ని నియమాలు లేకుండా నువ్వు ఉచ్చరించినప్పుడు ఎక్కడైతే వేరెవర్ దేర్ ఇస్ ఎనర్జీ ఇట్ హ్యాస్ టు డూ సమ్ వర్క్. ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ ఏదో పని జరగాలి. మరి నియమాలతో అద్భుతమైనటువంటి శక్తిని అందుకునే ప్రక్రియను మనం కొనసాగించగలిగితే దానివలన సత్ఫలితాలను మనం చేకూర్చుకోగలుగుతాం.